హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. శుద్ర పూజలు, చేతబడులు, ఆయన చెత్త బుద్ధికి నిదర్శనం అది. ఈ నవీన యుగంలో చేతబడులు, శుద్ర పూజలు మాట్లాడుతున్నాడంటే ఎంత అసమర్థుడో, ఎంత పనికిమాలినోడో క్లియర్గా ప్రజలకు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మరి మీరు కూడా చేతబడి చేసే ముఖ్యమంత్రి అయినారా? తెలంగాణ ప్రజలకు చేతబడి చేసినారా? మీరు కూడా శుద్ర పూజలు చేసే అంత బ్రహ్మాండంగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారా? ఇవాళ ఇంత తెలివి తక్కువ మాటలు ఎట్లా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు మీ గురించి నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఇంట్లో చేస్తారా శుద్ర పూజలు? మరి మీరు మాట్లాడే మాటలు అవి అసలు ఈ సైన్స్ కాలంలో, ఈ నవీన యుగంలో ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎన్ని రోజులు? ఇంకా 3 సంవత్సరాలు నిండింది. ఇప్పటి వరకు ప్రజలు చేయాల్సిన పనుల గురించి మాట్లాడకుండా ఇవే చిల్లర మాటలు. మొన్నటి వరకు భూత పురాణాలు, ఇవాళ కొత్తగా శుద్ర పూజలు. ఎంత దౌర్భాగ్యపు మాటలండి ఇవి.